తెలుగు దర్శకుడు ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ సక్సెస్ సాధిస్తున్నాడు. సినిమా అనేది ఒక కళ మాత్రమే కాదు, పెద్ద వ్యాపారం కూడా అని అందరికీ అర్థం కావడం మొదలైంది. చాలా తక్కువ మందికి కథ మరియు సృష్టిలోని ఆనవాళ్లు స్వీకరించడం గొప్ప మరియు అత్యంతమైన చిత్రంగా మార్చారు. ఈ రోజు నాటికి భారతదేశంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళినే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు. బాహుబలి సినిమాతో భారతదేశం అంతా అతని వైపు తిరిగి చూసేలా చేశాడు. ఆ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో మరో భారీ విజయం అందుకున్నాడు. బాహుబలి 1, బాహుబలి 2 మరియు త్రిబుల్ ఆర్ ఈ 3 సినిమాలు రెవెన్యూ దాదాపు 3,500 కోట్లు జరిగింది. తెలుగు చిత్రసీమలోనే కాకుండా భారతదేశంలోని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి. రాజమౌళి తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సక్సెస్ఫుల్ గా డైరెక్టర్ గా పేరు పొందిన దర్శకుడు ప్రదీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో తెలుగువాడి సత్తా చూపించాడు. ప్రదీప్ రెడ్డి స్క్రీన్ ప్లేతో జనాన్ని కట్టిపడేశాడు. రణబీర్ కపూర్ నటించిన ఈ సినిమా 800 కోట్ల వరకు వసూలు చేసింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ ఇద్దరు తెలుగు దర్శకుల తర్వాత పుష్ప దర్శకుడు సుకుమార్ ఈ గ్రాండ్ లిస్ట్ లో చేరాడు. పుష్ప అతని విజయం అతనికి పెద్ద పేరు తెచ్చిపెట్టినప్పటికీ ఈ రోజు విడుదలైన పుష్ప 2 సుకుమార్ ను భారతదేశంలోని ప్రముఖ దర్శకుడు జాబితాలో చేరిపోయాడు. ఇప్పటి వరకు పుష్ప 2 మాత్రమే భారతీయ సినిమాల్లో మొదటి రోజు ఉత్తమ ఆదరణ పొందింది. ఈ చిత్రం అభిమానుల నుండి మంచి అంచనాలను అందుకుంది మరియు 1000 కోట్ల వసూలు చేసిందని తెలుస్తోంది. వీరితో పాటు తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో 1000 కోట్లు వసూలు చేశాడు. భారతీయ సినిమాలో ఒకే భాషల నుంచి 4 దర్శకులు 1000 కోట్ల బిజినెస్ ని చేరుకోవడం ఇదే తొలిసారి. తెలుగు సినిమా దర్శకుడు చాలా మంచి ఆశ్చర్యపరిచే గొప్పతనంతో పాటు అద్భుతమైన వ్యాపారాన్ని కూడా సాధించారు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.